పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు కథ. బ్రో తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోయాడు పవన్ కళ్యాణ్. మళ్లీ ఆయన నుంచి వచ్చిన సినిమా హరిహర వీరమల్లు. 5 ఏళ్ల కింద మొదలైన ఈ సినిమా ఎన్నో కష్టనష్టాలు పడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పవన్ చెప్పినట్టు నిజంగానే అద్దరిపోయిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, నిషార్ కపూర్, సునీల్, సుబ్బరాజు తదితరులు నటీనటులుగా ఉండగా సంగీతం ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, నిర్మాత ఏఎం రత్నం, దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ప్రకటించిన నాటి నుంచి అనేక సార్లు వాయిదా పడ్డ సినిమాగా ఈ సినిమా రికార్డులకెక్కింది. క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాతగా మొదలైన ఈ సినిమా 2 కరోనా వేవ్స్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. చివరికి క్రిష్ సినిమా నుంచి తప్పుకోగా ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకుడిగా సినిమాని పూర్తి చేశారు. ఈ సినిమాకి మొన్నటి వరకు పెద్దగా బజ్ లేదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సినిమాని ప్రమోట్ చేశాడో ఒక్కసారిగా అందరి దృష్టి సినిమా మీద పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మన రెడ్ టుడే ఛానల్లో రివ్యూ చూసేద్దాం. హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ ఓ మంచి దొంగ. పెద్దవాళ్లను కొట్టు, పేదవాళ్లకు పెట్టు అనే ఉద్దేశంతో పెత్తందారులు, భూస్వాములు, రాజుల వద్ద దొంగతనం చేసి వాటిని పేదలకు పంచిపెడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి విదేశాలకు తరలి వెళ్తున్న సంపదను బందరు పోర్టులో దొంగిలిస్తాడు. ఈ విషయం తెలిసిన కొల్లూరు సంస్థానీసుడు వీరమల్లును పిలిపించి తాను తానీషాకి కప్పం కట్టే సంపదను దొంగిలించాల్సిందిగా కోరతాడు. ఆ సమయంలోనే అంతఃపురంలో ఉన్న పంచమి అంటే మన నిధి అగర్వాల్తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. తర్వాత తానీషా దగ్గరకు వెళ్తున్న సంపదను దొంగిలిస్తూ పట్టుబడగా అక్కన్న మాదన్నలు ఔరంగజేబ్ అంటే మన బాబీ డియోల్ వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకొస్తే ఒక వజ్రాల గని ఇస్తానని చెప్పడంతో వీరమల్లు అందుకు సిద్ధమై ఢిల్లీ బయలుదేరతాడు. అయితే అతని ప్రయాణం ఎలా సాగింది, ఎవరెవరు వీరమల్లు వెంట వెళ్లారు, హిందువులను కనీసం మనుషులుగా కూడా చూడని ఔరంగజేబ్ ఇలాకాలో వీరమల్లు ఏం చేశాడు, చివరికి కోహినూర్ వజ్రాన్ని వెనక్కు తీసుకొచ్చాడా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. నిజానికి ఓ సినిమా ఓపెనింగ్ లో పవన్ కళ్యాణ్ తల్లిదండ్రుల నుంచి వరద కారణంగా దూరమై సత్యరాజ్ కుటుంబానికి దొరుకుతాడు. బ్రాహ్మణోత్తముడైన సత్యరాజ్ ఆ బుడతడు అందరికీ ఉపయోగపడేవాడు అవుతాడని, కష్టాలు తీర్చేవాడు అవుతాడని చెప్పి చిన్నప్పటి నుంచి అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. ఇక కట్ చేస్తే బందరుపోర్ట్లో దొంగతనంతో పవన్ ఎంట్రీ అద్దిరిపోయేలా రాసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా కృష్ణానది తీరం నుంచి ఢిల్లీ గద్దె మీదకు వెళ్లిన కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చేందుకు అదే కృష్ణానది తీరం నుంచి హరిహర వీరమల్లు చేసే ప్రయాణమే ఈ మొదటి భాగం సినిమా. అందులో భాగంగా ఒక పక్క పవన్ కళ్యాణ్ పాత్ర ఎస్టాబ్లిష్మెంట్ చూపిస్తూనే మరోపక్క ఆ రోజుల్లో హిందువుల మీద మొఘల్ రాజుల దురాగతాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ అభిమానులను, మరోపక్క ఆయన్ను అభిమానించే హిందుత్వవాదులను సంతృప్తి చేసేలా చాలా సీన్స్ రాసుకున్నారు. అలాగే డైలాగ్స్ కూడా జన సైనికులను ఆనందింపజేసేలా రాశారు. అయితే కొన్ని చోట్ల సీన్స్ పవన్ అభిమానులు పండగ చేసుకునేలా ఉంటే పేలవమైన విఎఫ్ఎక్స్ మాత్రం ఇబ్బంది పెడుతుంది. నిజానికి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథ మొదలైనా కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఇది కథగా రాసుకున్నప్పుడు ఒక అద్భుతమైన కథ, కానీ దాన్ని తెర మీదకు తీసుకొచ్చే విషయంలో మాత్రం దర్శకుడిలో అనుభవలేమి కనిపిస్తుంది. ఈ సినిమాని పూర్తిగా క్రిష్ దర్శకత్వంలోనే పూర్తి చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో అనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కాలర్ ఎగరేసుకునేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ విషయంలో, అలాగే ఎమోషనల్ టచ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరే లెవెల్లో ఉండేది. అయితే చివరిలో ఎవరూ ఊహించని విధంగా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం. ఇక నటీనటుల విషయానికి వస్తే ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. సినిమా ఎప్పుడో 2020లో ప్రారంభమై మొన్నటి వరకు షూటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ లుక్స్ లో చాలా వేరియేషన్స్ కనిపించాయి. కానీ ఆయన యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, వీరమల్లు చెబితే వినాలి అని ఆయన చెప్పినట్టు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తున్నంతసేపు అదో రకమైన మ్యాజిక్.
అంతే. పంచమి పాత్ర కావాలని ఇరికించినట్లు ఉంది. ఆమెకు మేకప్ కూడా సెట్ కాలేదు. బహుశా చాలా లాంగ్ రన్ లో షూట్ చేయడం వల్ల కంటిన్యూటీ దెబ్బతిని ఉండవచ్చు. ఇక ఔరంగజేబ్ అనే క్రూరుడి పాత్రలో బాబీ డియోల్ ఒదిగిపోయాడు. సత్యరాజ్, ఈశ్వరిరావు, రఘుబాబు, కబీర్ సింగ్, సునీల్, సుబ్బరాజు, సచిన్ కేట్కర్ వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. కోట శ్రీనివాసరావు ఒక సీన్లో కనిపించి ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ హీరో. అలాగే ఆయన వన్ మ్యాన్ షో చేస్తే దానికి పూర్తి స్థాయిలో సహకరించింది కీరవాణి. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకి అదనపు ఆకర్షణ తీసుకురావడమే కాదు, కొన్ని చోట్ల నిలబెట్టేసిందనే చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు పనిచేసిన విషయం అర్థమయ్యేలా ఉంది. తోటాతోరణి ఆర్ట్ వర్క్ సినిమాకు అదనపు ఆకర్షణ. పవన్ కళ్యాణ్ చేసిన ఫైట్ సీక్వెన్స్లు అన్నీ వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ సీన్తో పాటు పోర్ట్ ఫైట్, కుస్తీ ఫైట్ సహా ఠాణా ఫైట్ ఆకట్టుకునేలా ఉన్నాయి. డైలాగ్ సెట్ అయ్యాయి, కొన్ని గుచ్చుకునేలా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా వీరమల్లు ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనే చెప్పాలి. ఈ రోజుల్లో పీరియడ్ సినిమాలు చాలా వస్తున్నాయి. అయితే అలాంటి సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టు సమయం కూడా ఇవ్వాల్సిందే. లేదంటే వచ్చే అవుట్పుట్ పై ప్రభావం భారీగా పడుతుంది. హరిహర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన మెయిన్ పొరపాటు ఇదే. 30 రోజుల సీన్ 3 రోజులు, 8 గంటల కాల్ షీట్ 2 గంటలకు పడిపోయినప్పుడే సినిమా క్వాలిటీ అమాంతం పడిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. అన్నీ తెలిసిపోతున్నా కానీ పవన్ ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడులే అని ఏదో ఒక చిన్న ఆశ లోపల అలాగే ఉండిపోయింది. హరిహర వీరమల్లు చూసిన తర్వాత అది కూడా పోయింది. ఫస్ట్ హాఫ్ చూశాక పర్లేదు, ఏదో ట్రై చేశాడు, మరీ దారుణంగా అయితే లేదు కదా అనుకోవచ్చు. చాలా వరకు సన్నివేశాలు ఊహించదగ్గవే ఉన్నా కూడా ఎలివేషన్ బాగానే ఇచ్చారు. దాంతో ఇలాగే సినిమా అంతా ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకం అభిమానుల్లో కూడా కనిపించింది. సరిగ్గా అప్పుడే మొదలైంది సెకండ్ హాఫ్. ఇది చూశాక ఈ సినిమా విడుదల కాకపోయి ఉంటే బాగుండేది అని చాలా మంది పవన్ అభిమానులు కూడా ఖచ్చితంగా మనసులో అనుకుని ఉంటారు. సీజీ వర్క్స్ ఈ సినిమాను పూర్తిగా చంపేశాయి. చిన్న చిన్న సినిమాలకు కూడా ఎంతో అద్భుతమైన గ్రాఫిక్స్ చేసుకుంటున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఉన్నా ఇలాంటి సీజీ చేశారంటే తప్పెవరిది? ఇందులో పవన్ తప్పు కూడా ఉంది. ఆయన ఉన్న బిజీకి ఇలాంటి సబ్జెక్టు ఓకే చేయడమే తప్పు. చేశాక ఖచ్చితంగా డేట్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా చుట్టేస్తామంటే ఇలాంటి ఫలితమే వస్తుంది. ఇందులో దర్శక నిర్మాతల తప్పు ఎంత ఉందో పవన్ తప్పు కూడా అంతే ఉంది. ఆయన డేట్స్ ఇవ్వలేదు, ఇచ్చిన డేట్స్ అసలు సరిపోలేదు. ఫలితం స్క్రీన్ పై కనిపించింది. సినిమాను దారుణమైన ట్రోల్ మెటీరియల్ గా నిలబెట్టింది. ఆ సీజీ దెబ్బకు కొన్ని మంచి సీన్స్ కూడా పాడైపోయాయి. ప్రతిసారి ఒక కష్టం రావడం, హీరో వెళ్లి దాన్ని పరిష్కరించడం, ఇదే సరిపోతుంది. హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ తీసుకున్నప్పుడు దాని మీద కొన్ని మంచి సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది. అది వదిలేసి కథని ఎటెటో తీసుకువెళ్లారు. ఇక నటీనటుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి? ఆయన స్వాగ్ కనిపిస్తుంది అంతే. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన యాక్షన్ సినిమాలు చాలా తక్కువగా చేశారు. కానీ వీరమల్లులో మాత్రం అద్దిరిపోయే యాక్షన్ సన్నివేశాలున్నాయి. వాటన్నింటిలో చాలా పవర్ఫుల్ గా కనిపించాడు జనసేనాని. నిధి అగర్వాల్ కూడా తనకు ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించింది. ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ భయపెట్టాడు. తనికెళ్ల భరణి, సత్యరాజ్, సునీల్ ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా మంది నటులు ఉన్నారు. వాళ్లందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హరిహర వీరమల్లు సినిమాకు ఆయువు పట్టు కీరవాణి సంగీతమని చెప్పారు. కాకపోతే సినిమా చూసిన తర్వాత ఆయన ఇంపాక్ట్ అనిపించదు. కొన్ని సన్నివేశాలలో మాత్రమే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపిస్తుంది. ఎడిటర్ ప్రవీణ్ కేఎల్ తన పనితనం ఫస్ట్ హాఫ్ వరకు బాగానే చూపించాడు. కానీ సెకండ్ హాఫ్ ఆయన చేతిలో కూడా ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాత క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. పవన్ డేట్స్ ఇవ్వలేదు కాబట్టి ఉన్నంతలో చుట్టేశారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక దర్శకులు జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఆకట్టుకోలేదు. కేవలం హిందూ ధర్మం కాపాడడం అనే లైన్ తీసుకున్నారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేదు అనిపించింది. చెప్పుకోదగ్గ సన్నివేశాలు కూడా పెద్దగా ఏమీ లేవు. ఓవరాల్ గా చెప్పాలంటే హరిహర వీరమల్లు లైన్ బాగుంది కానీ చుట్టేశారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం రెడ్ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రెడ్ టుడే ఛానల్. దిస్ ఇస్ మాలిని సైనింగ్ ఆఫ్.